పాలమల్లారెడ్డి మీకు అందరూ తెలుసు. పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్స్ నడిపించిన వేల కోట్ల రూపాయలు సంపాదించిన పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నా అని చెప్పి పదే పదే చెప్పే పాలమల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, సో ఈ మల్లారెడ్డి అనేటైనా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికార పార్టీలో కొనసాగుతూ ఉంటాడు. గతంలో టీడీపీలో కొనసాగిండు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కల్వకుట్ల చంద్రశేఖరరావు తోటి దోస్తానం చేసిండు. కాలేజీలు విపరీతంగా ఆస్తులు సంపాదించుకుండు. మీకు అందరూ తెలుసు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కల్వకుట్ల చంద్రశేఖరరావు కల్వకుట్ల కుటుంబం చేతిలో అధికారం పోయింది. సో అధికారం పోగానే మల్లారెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో కేసీఆర్కి దూరం అయితే గతంలో నేను మాట్లాడిన ఉద్దర మాటలు ఏమైనా ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉంటుందా, ప్రజల్లో తిరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి పోకపోతే నా కాలేజీలు నేను అక్రమంగా సంపాదించిన సంపద ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మల్లారెడ్డి కుటుంబం భయపడతా ఉన్నదంట. సో అందుకే గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి చేయని ప్రయత్నాలు లేదు, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దగ్గర రానిస్తలేడు. ఎందుకు రానిస్తలేడు అంటే గతంలో ఇదే తెలంగాణ భవన్లో ఇదే మల్లారెడ్డి తొడలు కొట్టి అరే సాలే రేవంత్ రెడ్డి అని కాస్త ఘాటుగా మాట్లాడిండు. సో ఆ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టిన మల్లారెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించిన వాళ్ళమైతామని చెప్పి సో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటున్న నేపథ్యంలో కాస్త కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందంట. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీయనప్పుడు ఇక పాలమల్లారెడ్డికి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ అన్న తీసుకుందామన్న ఆలోచనకు వచ్చినంట. ఆ ఆలోచనలో భాగంగా దాదాపు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేతతోటి 6 సార్ల భేటీ అయినాడంట. 6 సార్ల భేటీ అయితే వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ అడిగిర్రా, లేకపోతే ఇంకోటి అడిగిరా, మొత్తానికి పాలమల్లారెడ్డిని బీజేపీ కూడా దగ్గరికి తీయలేదు. సో పదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది, ఏ అక్రమంగా అయితే గత పాలకులు పేద ప్రజల సంపదను కొల్లగొట్టి సంపాదించారో ఆ సంపద మళ్ళీ ప్రజలకు చేరేలాగా మేము చర్యలు తీసుకుంటాం అన్న ఒక భరోసా ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ పాలమల్లారెడ్డి ఎవరైతే మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నాడో, సో వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో దుండిగల్ సంబంధించిన కాలేజ్ అక్రమంగా ఏ చెరువునైతే కబ్జా చేసి కాలేజీ నిర్మించినాడో అక్కడ ఈరోజు ఉదయం నుంచి అధికారులు అక్కడికి వెళ్ళి జేసీబీలతోటి ఆ కాలేజీని మొత్తం కూలగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు భారీ భద్రత ఏర్పాటు చేసి మొత్తానికి ఆ కాలేజీని ఖతం చేశారు. సో ఖతం చేయగానే ఉట్టిన మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉట్టిన వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ప్రభుత్వ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి ఉట్టిన భేటీ అయినారంట. సో రేవంత్ రెడ్డి ఏమో ఈరోజు అల్వాల్లో ఆయన పర్యటన ఉందనుకుంటా, అధికారిక సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రభుత్వ సంబంధించిన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మల్లారెడ్డి అల్లుడు భేటీ అయినట్టు తెలుస్తూ ఉన్నది. సో మీరు ఏం అడిగినా అది ఇస్తాం, మీకు కావాల్సింది ఆర్థికంగా సపోర్ట్ కావాలంటే ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం. సో మీరు ఇమీడియట్లీ మా కాలేజీలకు అండగా ఉండాలి. ఏ అక్రమంగా అయితే మేము చెరువులను కబ్జా చేసి పేద ప్రజల సంపదని కొల్లగొట్టామో ఆ సంపదని కాపాడే ప్రయత్నం మేము చేయాలి, మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటామని చెప్పి సో వేం నరేందర్ రెడ్డి దగ్గర మొత్తానికి మల్లారెడ్డి అల్లుడు కూడా దగ్గర ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ అంశం కూడా మేడ్చల్లో మల్కాజ్గిరి చుట్టుపక్కల ప్రాంతంలో బలమైన చర్చ జరుగుతూ ఉంది. పేద ప్రజల భూములు అన్యాయం చేసిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకుంటుందా? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకుంటే మల్లారెడ్డి అనటానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఏం తేడా ఉంటుందన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనికి మల్లారెడ్డి అల్లుడు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో దానికంటే ముందు మల్లారెడ్డి ఒకసారి ఏం మాట్లాడిండో, గతంలో ఏం మాట్లాడిండో ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా, కాసేపు నవ్వుకుందాం. పాలమల్లారెడ్డి మాటలు చూస్తేనే మనకు నవ్వు వస్తుంది. సో కాసేపు మనం కూడా నవ్వుకునే ప్రయత్నం చేద్దాం. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా చెప్పు. ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జా, వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు. బుల్లెట్ చైర్మన్
ఈ స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండు హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తున్నారు చెప్పిండు దళిత ఎవరైనా చెప్పిందా ఎవరో చెప్పలేదు కదా ఆయనే చెప్పిండు కదా పోనీ డ్యూటీలు చేసిన వాళ్ళకు కూడా ఇస్తాడు కదా ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా ఇంకా వాడికి అక్కడికి ఎక్కలేదా వాడికి బయటికి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆర్ చేస్తాడు ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది పెట్టుకోరాయ్ చక్రాతి వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాను కదా అబద్ధాలలో నంబర్ 1 కదా బ్లాక్ మెయిల్ లో కూడా నంబర్ 1 కదా అన్నిట్లలో పట్టవాది వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంటాడు ఛాలెంజ్ చేస్తున్నాం అంటాడు సాలే అరే సాలే రాగా కూట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం. సో మొత్తానికి మల్లారెడ్డి మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి చేసిన పైన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే మల్లారెడ్డి సో ఈ తరహాలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతా ఉందంట. గతంలో నన్ను సాలే అన్నాడు, బండబూతులు తిట్టిండు, తొడగొట్టిండు. మరి తొడగొట్టినోడిని నన్ను సాలే అన్నాడు కదా, వాడిని తిరిగి మళ్ళీ పార్టీలోకి ఎట్లా తీసుకుంటామన్న ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. సో మల్లారెడ్డి బాధ ఏంటంటే ఇప్పుడు నిజంగా కనుక నేను అధికార పార్టీలో లేకపోతే నన్ను లోపడేసే అవకాశం ఉంటుంది. దానికి తోడు నేను ఏ అక్రమంగా అయితే చెరువులని కబ్జా చేసి అక్కడ కాలేజీలు కట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కాలేజీలు మొత్తం కూల్చేసే అవకాశం ఉంటుంది. సో ఎంతో కొంత వాళ్ళకు కమిషన్ ఇద్దాం, లేకపోతే ఓ 1000 కోట్ల లేకపోతే ఓ 10,000 కోట్ల ఇచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుందామన్న ఆలోచనకు ఎవరు మల్లారెడ్డి అల్లుడు వచ్చంట. దానికి తోడు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా టికెట్ కావాలంట, ఎంపీ టికెట్ కావాలంట. ప్రయత్నాలు బీజేపీ తోటి ప్రయత్నాలు చేస్తుండే, ఇటు కాంగ్రెస్ తోటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ మల్లారెడ్డిని కనుక దగ్గర తీసుకుంటే ఆ మల్లారెడ్డి అనే దొంగకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు పెద్ద తేడా ఏముండదు. ఒకసారి ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఎందుకు ఇచ్చారంటే గత 10 సంవత్సరాల కాలం పాటు మేము ఇబ్బందులు పడ్డాం, మేము ఏ ఇబ్బంది అయితే పడ్డామో మార్పు మేము కోరుకున్నాం కాబట్టి సో ఆ ఇబ్బంది కూడా గత పాలకుడు ఎవడైతే ఇబ్బంది పెట్టిండో వాడు కూడా ఇబ్బంది పడతా ఉంటే చూడాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. వాడు ఇబ్బంది పడకుండా మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకుంటాం అనుకుంటే మళ్ళీ రాబోయే రోజులలో మీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఏ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే కూల్చి వేస్తూ ఉన్నారో సరే స్టూడెంట్స్ కాస్త ఇబ్బంది పడుతుండొచ్చు. ఆ స్టూడెంట్స్ కూడా తెలుసు ఈ దొంగ చెరువులను కథం చేసి ఇక్కడ కాలేజీ కట్టించిన విషయం ఆ స్టూడెంట్స్ కూడా తెలుసు. వాళ్ళు కూడా సంతోషమే పడతారు. పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకుంటే మళ్ళీ మీ పార్టీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వార్త చూద్దాం. ఎమ్మెల్యే మర్రికి బిగ్ షాక్, అక్రమ కట్టడం కూల్చివేసిన అధికారులు, పోలీస్ భద్రత నడుమ భారీ భవంతి నేలమట్టం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అండా చూసుకొని చెరువును పూడ్చి భారీ బిల్డింగ్ నిర్మించారు. ఈ విషయంపై పౌర ఫిర్యాదుల మేరకు దిశలో పలుసార్లు పత్రికా కథనాలు సైతం వెలువడ్డాయి. దీంతో స్పందించిన కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై కన్నెర చేశారు. దుండిగల్లోని చిన్న దామెర చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల రంగంలోకి దిగి భారీ భవంతిని నేలమట్టం చేయిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాల విద్యార్థులను ఉసుగొల్పి కూల్చివేతను అడ్డుకునేందుకు కాలేజ్ యాజమాన్యం యత్నించింది. ప్రిన్సిపల్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని కూల్చివేత కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి మల్లారెడ్డి కాలేజ్ని అలా అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్ని నేలమట్టం చేసేసేందుకు అక్కడ చెరువు ఉండాలి. ఒక దుండిగల్ ప్రాంతంలో చెరువు కాదు, ఈ మేడ్చల్, ఈ మల్కాజ్గిరి చుట్టుపక్కల ప్రాంతంలో చెరువులను మొత్తం మల్లారెడ్డి అన్నటోడు ఖతం చేసిండు.
ఖతం చేసిండు. అయినా ఇంకా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకొని వస్తూ ఉంది. ఎందుకు కాపాడుకొని వస్తూ ఉందంటే ఈయన దగ్గర 10,000 కోట్లు 20,000 కోట్లు ఉంటే మళ్ళీ మేము కూడా అక్రమంగా సంపాదించుకున్నామన్న ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారంట. ప్రజలారా ఒక్కసారి ఆలోచించారు. రాజకీయ నాయకులు అందరూ దొంగలే, అందరూ ఒకే గూటికి చెందిన పక్షులు కాబట్టి మనం మధ్యలో బలిమనమవుతా ఉన్నాం. రాబోయే ఎంపీ ఎలక్షన్లు కనుక ఈ మల్లారెడ్డి అనేటువంటి దొంగ పైన లేకపోతే 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ తెల్లబట్టలు గులాబీ కండువా పేరుతోటి ఎవడైతే అక్రమంగా సంపాదించిండో వాళ్ళపైన చర్యలు ఉండకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టాలని కూడా కాలోజీ పిలుపునిస్తాం. ప్రజలారా ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులపైన చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని ఒక బలమైన ప్రచారం చేసినామో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడొద్దని చెప్పి కూడా బలమైన ప్రచారం కాలోజీ చేయబోతా ఉంది, చేస్తుంది కూడా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దొంగ అయిండు, మీ పార్టీలో జాయిన్ కాగానే దొరైతాడా? ఎంతమంది జాయిన్ చేయించుకోవాలి? ఇప్పటికీ 10 ఏళ్ల కాలం పాటు నా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ పార్టీలో ఉండి కండ్లారా చూసిన నాయకులే కదా నిన్న మొన్న మీ పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళు. అది మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోయారు. ఏంటంటే వీళ్ళ అవసరం కోసం ఎంపీ ఎలక్షన్ల గెలుపు కోసం పక్క పార్టీ మీద చూస్తూ ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజలు కూడా మర్చిపోయే అవకాశం ఉండదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఏదో అధికారం నా చేతిలో ఉంది, గత పాలకుడు చేసినట్టు నేను రాజకీయం చేస్తా అంటే గత పాలకుడిని రాజకీయంగా ఎట్లా బొందబెట్టిరో ఇప్పుడు నువ్వు పాలిస్తున్న నీ పరిపాలన కూడా రాజకీయంగా బొందబెట్టే అవకాశం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్లోకి మల్లారెడ్డి, బీఆర్ఎస్కు మాజీ మంత్రి ఆయన అల్లుడు గుడ్ బై. వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి భేటీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే తోటు రాయబారం అంట. సీఎం రేవంత్తో మీటింగ్ కోసం ఎదురు చూపులంట. రేవంత్ రెడ్డి రాక కోసం, రేవంత్ రెడ్డి మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ అంట. ఈ నెల 4న మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి ఓ కీలక మంత్రిని రహస్యంగా కలిసినట్టు సమాచారం. ఓ కీలక మంత్రి అంటే కిషన్ రెడ్డి తోటి దాదాపు 6 సార్లు భేటీ అయినారంట మనకున్న ఇన్ఫర్మేషన్. మరి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కిషన్ రెడ్డి తోటి 6 సార్లు భేటీ అయిందంట మల్లారెడ్డి. దేనికి భేటీ అయిండు చెప్పాలి, సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అభ్యర్థించినట్లు తెలిసింది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఆ మంత్రి నుంచి మాత్రం స్పష్టమైన హామీ లభించకపోగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోటి మంత్రి మల్లారెడ్డి రాయబారం నడిపించిన తెలుస్తుంది. కర్ణాటక చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీలైనన్ని వైపుల నుంచి మల్లారెడ్డి ప్రయత్నాలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి అనేటోడు బీజేపీ తోటి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండు. మనకుంటే స్టేట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటే మనం బతకగలుగుతాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గర తీయకపోతే సెంట్రల్లో ఉన్న బీజేపీ అండదండలు ఉంటే ఈ స్టేట్లో ఉన్న నాయకుడు మన దగ్గర ఏలు పెట్టే అవకాశం ఉండన్న ఆలోచనకు మల్లారెడ్డి వచ్చింట. అందుకే దాదాపు కిషన్ రెడ్డి తోటి 6 సార్లు భేటీ అయినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డితో ఎందుకు భేటీ అయినంటే బీజేపీ దగ్గర తీస్తలేదు ఈ దొంగని. ఇప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కాళ్ళ మీద పడితే వాళ్ళ దగ్గర తీస్తే మనం సేఫ్ ఉండొచ్చు, మన సంపద అట్నే ఉంటుందన్న ఆలోచనకు మల్లారెడ్డి వచ్చిందంట. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అస్తంగూటికి చేరున్నట్లు తెలుస్తుంది. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో వాళ్ళిద్దరు ఇవాళ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇరువురు నేతలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఓవైపు అల్వాలో సీఎం రేవంత్ పర్యటన, మరోవైపు మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూలుస్తుండగా మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి వెళ్ళి అధికారిక పార్టీ నేతను కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే వారు బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారన్న వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు లీకులు వెలువడ్డాయి. ఇప్పుడు దొంగ మల్లారెడ్డి అని పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కదా, మరి దొంగకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి వేం నరేందర్ రెడ్డి కుదురుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుదురుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులకు కీలక నేతలకు కుదురుతుంది. మీ ముఖాలకు ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మా గెలుపు కోసం పనిచేసని చెప్పి ఏనాడైనా మీ కార్యకర్తలతో మాట్లాడిరా? మీ ముఖాలకు దొంగ మల్లారెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి పైసల ఆశకు వేం నరేందర్ రెడ్డి ఇమీడియట్లీ అపాయింట్మెంట్ ఇచ్చినారు కదా, మరి మీ కార్యకర్తలకు ఏనాడైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? అట్లీస్ట్ గాంధీ భవన్కి రేవంత్ రెడ్డి వస్తే కార్యకర్తలని గేట్ లోపలికి పంపించే అవకాశం ఉందా? లేదు కదా. దొంగలు మీ దగ్గరికి రావాలి, దొంగలకే అపాయింట్మెంట్ ఇస్తారు, దొంగలనే మీ పార్టీ కండువా కప్పుకోరి. నీ పార్టీ గెలుపు కోసం, నీ గెలుపు కోసం కష్టపడ నీ కార్యకర్తనేమో ఇంకా నీ కింద ఊడిగం చేసి నీ జెండా మోస్తాడు రాబోయే ఎంపీ ఎలక్షన్లు. కార్యకర్తలు కూడా ఆలోచించాలి.
తిరుగుబాటు చేస్తేనే మీ పార్టీ నాయకులకు కాస్త బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు మీరు జెండా మోసి మీరు ఊడియం చేస్తే ఆ ఊడియం చేయడానికే మీరు పనికొస్తారు. బీఆర్ఎస్ ఆందోళనకు దూరం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసినట్టు నిన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ఆయా నియోజకవర్గాలు మండలాల్లో ఆందోళన చేపట్టారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఆందోళనలో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని అడిగితే తాను సాయంత్రం వచ్చి కలుస్తానని మల్లారెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. తాజాగా మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కలవడంతో వారు పార్టీ మారడం దాదాపు ఖాయమైనట్లుగా టాక్ అంట. సో నిన్న వీళ్ళు చేస్తున్న ఎల్ఆర్ఎస్ సంబంధించిన ధర్నాలేమో మల్లారెడ్డి డేటా కనిపించలే. కేటీఆర్ ఎందుకు రాలేదన్నా నువ్వు అని అడిగినప్పుడు సాయంత్రం కలుస్తా అని చెప్పినట్ట. సాయంత్రం లోపే పోయి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితోటి భేటీ అయిన మల్లారెడ్డి. సో మల్లారెడ్డి దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మనకున్న సమాచారం దగ్గర అవుతా ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారంట, ఇన్ని రోజులు ప్రజల సొమ్ము తిన్నావు కదా, ఆ సంపద కొంత మాకు ఇస్తేనే మేము జాయిన్ చేయించుకుంటామన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉందంట. ఆలోచించురి కాంగ్రెస్ పార్టీ, మేము దొంగలకు సర్ది కడతాం అనుకుంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రజలు మీకు బొంద పెడతారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక